విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఏదో జరుగుతుందండి. కొంతకాలంగా నేను గమనిస్తున్నాను. ఈ 2026 సంవత్సరం రాగానే ధనుసు రాశి వారికి గ్రహాలన్నీ కూడా ఏకధాటిగా ఫైట్ చేస్తూ, ఏకధాటిగా వారి మీద వ్యతిరేకత భావంతో ఉంటూ, ఏ పని చేద్దామన్నా వెనకంజలో ఉంటూ, ఇప్పటివరకు వారంటే ఉన్నటువంటి గౌరవం, మర్యాద, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కూడా ఎడిపోసినా తెలియదు. అన్నీ పోగా మీ మీద వెలిగేషన్స్, బిల్స్ రాకుండా, ఏ పనితీరు లేకుండా అందరూ మిమ్మల్ని ఛేదించుకునేలాగా, రోడ్డు వెంబడేసేలాగా మిమ్మల్ని తిట్టే పరిస్థితులకు వెళ్ళిపోయినారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మీరు గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు సాధించుకోలేకపోయినారు. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు నిలబెట్టుకోలేకపోయినారు. అంటే మీ మీద మీకు నమ్మకం ఎక్కువ, మీరు నిలబెట్టుకోలేదు ఆ రోజున. ఈ రోజున చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు గ్రహాల యొక్క బాగలేకపోవడం వలన. పాత కేసులు, ఎవరినో ఇబ్బంది పెట్టినటువంటి కేసులు, మిమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టుంటారు. ఆ కేసు అన్నీ కూడా మీ మీదకి రావడం, క్రెడిట్ కార్డులు కావచ్చు, లోన్స్ కావచ్చు, ఎక్కడైనా క్రమాలు ఉంటాయి. కొన్ని ఆడపిల్లలు నేర్పించినాయా, మగపిల్లలు నేర్పించినాయా, వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, టార్చర్ పెట్టారా, ఇబ్బంది పెట్టారా, వరకట్నం కోసమా, అదనపు కట్నం కోసమా, ఇలాంటివన్నీ కూడా వదిలించుకున్నారు. ఎవరికో డబ్బిచ్చి గొడవ పట్టమా, లేకపోతేను ఏదో ఆస్తుల తగదలో అన్నదమ్ముల భాగాలు పట్టుకోవడమా, గొడవ పట్టుకోవడమా, ఇలాంటివన్నీ కూడా మీరు చమిచిపోయేసి ఒక దగ్గర ఎక్కడో సుఖంగా బతుకుతున్నారు. కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ మీరు కనిపించేసి మీ మీద మళ్ళీ ఆ మందంతా కూడా మీ మీద దండెత్తేలా కనిపిస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయ్యేటువంటి మీరు ఈ బ్రెయిన్ కాస్త పోతుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లివర్ సమస్య కానీ, ఈ యొక్క స్టమక్ రిలేటెడ్గా లివరు, కిడ్నీస్ సమస్య కానీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాక్, షోల్డర్స్ దగ్గర మీకు పెయిన్స్, మజిల్స్ పెయిన్స్ అంటారు, అలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. వెరికోస్ లాంటివి కూడా అవకాశం కనిపిస్తుంది. బ్రెయిన్ ట్యూబర్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సైనస్ లాంటివి, హాస్మా లాంటివి, టీబీ లాంటివి కూడా మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివల్ల వస్తాయంటే స్ట్రెస్, మీరు పడేటువంటి స్ట్రెస్ వల్ల మాత్రమే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది గ్రహించుకోవాలి. మీ చేతి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కనిపించినాయి, కానీ మీకు మాత్రము మొండి చేయి మాత్రమే కనిపిస్తూ ఉంది. ఏ పని చేద్దామన్నా వెనకంజలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీ దగ్గర డబ్బు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం కాబట్టి మీ దగ్గర వనరులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆదాయం కావచ్చు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మీ దగ్గర రూపాయి ఉండదు. ఎదుటి వారికి మాత్రం మీ దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వలేదని ఆలోచనిస్తారు.
కానీ మీరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే మీరు కోర్టు మెట్లెక్కేదాకా కూడా కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 26 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో కోర్టు మెట్లెక్కేలా కనిపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పురుషులకైతే స్త్రీల ద్వారా, స్త్రీలకైతే కూడా స్త్రీల ద్వారానే ఎక్కేలా ఉన్నారు. డబ్బులు ఇవ్వటమా, బంధం పెట్టుకోవటమా, లేకపోతే ఇంకేదైనా అవకాశం ఉండి చేయటమా, వీటి ద్వారానే మీరు కోర్టు మెట్లు ఎక్కుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే విదేశీయానానికి ప్రయత్నం చేయకండి. నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు. విదేశీయానం ఈ యొక్క మాసంలో చేయొద్దు. సెప్టెంబర్ వరకు కూడా ధనుసు రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని అనుకోకండి, నష్టపోతారు. ఇన్స్టిట్యూట్లు నమ్ముకున్నా, ఏజెంట్లు నమ్ముకున్నా కూడా మోసపోతారు. అవన్నీ అవ్వవు. ఇకపోతే మీరు ఏ కంట్రీ వెళ్ళకుండా జన్మస్థానంలో ఉన్నా కూడా మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక మీకు ఫైనాన్షియల్గా, బ్యాంకింగ్ రంగం, ఇండిపెండెంట్ వ్యాపారాలు, బట్ట షాప్స్, అలానే మీకు ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు, హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెమేర బాగానే ఉన్నాయి. అలానే డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్, డాక్టర్స్ గాను, హాస్పిటల్స్ రంగంలోనూ కొంచెమేర బాగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా కొంచెమేర పర్లేదు. మీకు బిల్డర్స్గా చేసుకోవచ్చు, ఇంజనీర్లుగా చేసుకోవచ్చు, ఆర్కిటెక్చర్లా చేసుకోవచ్చు. ఇలాంటి రంగాలు మీకు కొంచెం కలిసి వచ్చేలా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా పాత ఇల్లు కానీ స్థలాలు కానీ కొన్నారా, వాటిలో కూడా కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. అవి అమ్ముకుంటే చాలా మంచిది, ఒడ్డున పడతారు. వాటిలో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా పాటించుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక కొంతమేర ముందుకెళ్ళేదానికైతే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే కనుక ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహరీత్యా కావచ్చు, మీ మీద జరిగినటువంటి చెడు అభిప్రాయం కావచ్చు, చెడు క్రియలు కావచ్చు, ఇంకా మీ మీద ఎవరో నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుభయం, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మీకు పటాయించిపోవాలి. ఇలా చిటికలో వెళ్ళిపోవాలి. గ్రహాలన్నీ మీకు సానుకూలించాలి. అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు కావాలి కదా. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీ రాశివారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కాకపోయినా గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, ఆవు నెయ్యి ఒక టీ స్పూను, అలానే మనం ఇంట్లో తినేటువంటి బియ్యము ఒక 1/4 కిలో అంటే 250 గ్రాములు తీసుకొని అవన్నీ కూడా అక్షంతల్లా కలుపుకోవాలి. ఈ అక్షంతల్లా కలిపినటువంటి బియ్యంలో ఒక చిటికెడు మనము ఇది ఉంటుంది ఇంగువ వేయాలి. అందులో ఒక చిటికెడు గంధం పొడి వేయాలి. ఒక చిటికెడు వచ్చేసి మెంతులు వేసుకోవాలి. ఇక ఇంకా ఉంటే కనుక మీ ఇంట్లో తెల్ల ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిశ్రమం కలుపుకొని ఒక వైట్ వస్త్రం కానీ క్లాత్ కానీ తెచ్చుకోండి. అది ఒక బ్లౌజ్ పీస్ లాంటివి తెచ్చుకొని 3 పీసులు చేయండి. ఒక 20 నుంచి 50 సెంటీమీటర్లు ఉన్నటువంటి క్లాత్ తీసుకొని దాంట్లో ఈ యొక్క 3 భాగాలు చేసి 3 ముడుపులు కట్టండి. ఈ ముడుపులు శుక్ర, శని, ఆదివారం ఈ 3 రోజులు కూడా ఈ ముడుపుల్ని మీకు మీరే సాయం సంధ్య వేళ 4 గంటల 30 నిమిషాల తర్వాత 7 గంటల 30 నిమిషాల లోపు ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. ఇందులో చిన్నపిల్లలు, పెద్దవారు, ఆడవారు, స్త్రీలు, పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళటానికి, మీ మీద ఉండే నెగిటివ్ పోవడానికి. ఈ ముడుపుని మీకు మీరే తల చుట్టూతో 7 టైమ్స్ క్లాక్ వైజ్గా, తల దగ్గర నుంచి బాడీ అంతా టచ్ అయ్యేలాగా అంటే కిందకి దిగదార్చేలాగా 7 టైమ్స్ ఇవి మీరు దిష్టి తీసుకోవాలి. ఈ దిష్టి తీసుకున్నది ముడుపు తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఏ రోజు ఆ రోజే పడివేయాలి. తర్వాత అదే రోజున ఒక నిమ్మకాయ తీసుకోవాలి. గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయ, అంటే గ్రీన్ కలర్ అంటే పచ్చిగా ఉండేటువంటి నిమ్మకాయ తీసుకొని నైట్ పూట మీరు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లవారు లేచిన తర్వాత మీ తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయ 4 బద్దాలుగా అంటే 4 పక్షాలుగా కట్ చేసి ఒక్కొక్కటి పక్షము చేతి గోర్లకి ఒకటి, కాలి గోర్లకి ఒకటి చొప్పున 4 బద్దలు కట్ చేసి అవి డస్ట్బిన్లో వేసేయండి. మీ మీద ఉన్నటువంటి చెడు క్రియలే కాదు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి కూడా సహకరిస్తుంది. ఈ యొక్క పరిహారం అయితే చేసుకొని కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు.